ఈ మధ్య కొత్తగా సనాతన ధర్మాన్ని కాపాడడానికి పుట్టుకొచ్చినటువంటి రక్షకుడైన విజయసాయి రెడ్డి గారు క్రైస్తవుల గురించి, ముస్లింల గురించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు, భారతదేశాన్ని పరిపాలించిన మొఘలాయులు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు తీసుకొచ్చిన మతాలు మాత్రం ఈ దేశంలోనే ఉంటూ ఇంకా మనల్ని పరిపాలించాలనుకుంటున్నాయి. మీరు ఈ బానిసత్వంలోంచి బయటికి రండి అని హిందువులను రచ్చగొడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారికి తెలియాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ మతం, ఇస్లాం మతం మాత్రమే కాదు నాయనా, మీరు వాళ్ళ హిందూ మతంగా పిలుస్తున్నటువంటి బ్రాహ్మణ మతం కూడా ఇరాన్, ఇరాక్ అనే ప్రాంతాల నుంచి ఈ దేశానికి వలస వచ్చినటువంటి మతమే. క్రిస్టియానిటీ వేరే దేశంలో ప్రారంభించబడినటువంటి మార్గం కావచ్చు, ఇస్లాం వేరే దేశానికి సంబంధించినటువంటి మతం కావచ్చు, కానీ వాటిని అనుసరిస్తున్న వాళ్ళు ఈ భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ఈ మట్టి మీద బ్రతికినటువంటి మూలవాసులు. కానీ బ్రాహ్మణ మతం అలాంటిది కాదు. వీరు ఏకంగా మతంతో పాటుగా ఇరాన్, ఇరాక్ అనే ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మొఘలాయులు వెళ్ళిపోయారు, కానీ బ్రాహ్మణులు ఇంకా వెళ్ళిపోలా. వాళ్ళు భారతదేశంలోనే ఉన్నారు. బ్రాహ్మణ మతం ఇంకా భారతదేశంలోనే ఉంది. ఈరోజు ఆ మతమే సనాతన ధర్మంగా, హిందూ మతంగా గుర్తించబడతా ఉంది. కానీ ఏ క్రైస్తవుడు కూడా, ఏ ముస్లిం కూడా పరాయి దేశం నుంచి వచ్చినటువంటి మీరు మా దేశం మీద పెత్తనం చేయడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అల్లా. మరి మీకెందుకు ఇంత కుసంస్కారమో నాకు అర్థం కావట్లా. క్రైస్తవ, ఇస్లాం మతాలు ఈ దేశానికి ఏ కీడు చేయకపోగా మీరు అంటరాని వాళ్ళు అని ఊరవతరకు వెలివేసినటువంటి మనుషుల్ని గుండెలకు అద్దుకున్నారు. క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి చేసినంత సేవ అంతా ఇంత కాదు. ఎక్కడ అనాథాశ్రమాలు చూసినా వారు పెట్టినవే, ఎక్కడ వృద్ధాశ్రమాలు చూసినా వారు పెట్టినవే, ఎక్కడ మిషనరీ హాస్పిటల్ చూసినా వారు పెట్టినవే. ఈ దేశంలో కుష్టు రోగులను గుండెలకు అద్దుకున్నారు క్రైస్తవ మిషనరీలు. లక్షల కోట్ల రూపాయల డబ్బు వెచ్చించి బడులు, కాలేజీలు కట్టారు. ఇవాళ క్రిస్టియానిటీ భారతదేశానికి వచ్చుండకపోతే ఈ దేశంలో సుమారు 40 కోట్ల మందిగా ఉన్నటువంటి దళితులు ఇప్పటికీ మీ వల్ల మూతికి ముంత, ముడ్డి చుట్టూ తాటా కట్టుకొని ఊరవతల తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ జీవితాన్ని ఇచ్చింది క్రిస్టియానిటీ. భారతదేశానికి ఒక బ్రతుకునిచ్చింది, ఒక వెలుగులాగా ప్రకాశించింది. అలాంటి క్రైస్తవం మీద, ఇస్లాం మీద పడి ఏడవడం దయచేసి ఆపండి. అది మీకు మంచిది కాదు. వాస్తవం ఏంటంటే, మీకు హిందుత్వం అంటే ప్రేమ కాదు, క్రైస్తవం అంటే ద్వేషం కాదు, కేవలం రాజకీయం కోసం మీరు ఆడుతున్న డ్రామా ఇది. ప్రజలు అర్థం చేసుకోవాలి.